అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాట్ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా చూస్తున్నాం కదా. చాట్ మసాలా రెడ్ బీన్స్, ఉలవలు, పెసలు, శనగలండి. వీటన్నిటిని ముందుగా నానబెట్టుకుని అవి బాగా మనం ఉడికించుకోవాలి. కుక్కర్ లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు అండి. అది చూస్తున్నాం కదా, అవి ఎలా ఉడికిన మెత్తగా ఉన్నాయి లేదని చూసుకోవాలి. అలాగే దానిలో మనం ఒక నిమ్మకాయ రసము కొంచెం పిండుకోవాలండి. అంటే దానికి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం నిమ్మ రసాన్ని పిండాలి. అలాగే మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకొని అవి కూడా దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ రెడ్ బీన్స్, ఉలవలు, పెసలు, శనగలు సాయంకాలం పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి చాలా మంచిదండి. ఆరోగ్యంగా కూడా ఉంటారు ఉడకబెట్టిన పదార్థాలు కాబట్టి. ఉడకబెట్టినవి తింటే చాలా ఆరోగ్యం. మనం పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అలాగే మనకు సరిపడా కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా తరిగిన ఉల్లిపాయలు చక్కగా చిన్నగా కట్ చేసుకుని దానిలో వేసుకోవాలి. నిమ్మరసాన్ని పిండి వేసుకున్నాం కదా, అవన్నీ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మరి చక్కగా అవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా ఒక స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఆ కారం కూడా వాటికి బీన్స్కి పట్టేటట్టుగా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం నేనైతే ఆయిల్ కూడా వేయలేదండి, దీనికి తాలింపు అనేది పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు తిని ఉడకబెట్టిన బాయిల్ చేసినవి బాగుంటాయి కాబట్టి అలా చేశాను. చూడండి, తినడానికి ఎంతో బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, తినడానికి చాలా బాగుంటాయండి.